సో అసలు ఇంతకీ మన ఫోన్స్ వస్తున్నాయా? కొండా సురేఖకు సంబంధించిన అంశం ఎందుకు పెను దుమారంగా మారింది, అంతకీ కొండా సురేఖ ఏమన్నారు ఏందనేది మీకు ఒకసారి చెప్తే కనుక, మొన్న దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ మొదలైంది, దీనికి ఆది ఎక్కడ మొదలైంది? అసలు దుబ్బాక నియోజకవర్గంలో కొన్ని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో కొండా సురేఖ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ హాజరయ్యారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి హాజరయ్యారు. దానికి ఇదే సభ వేదికగా ఎంపీ రఘునందన్ రావు కూడా అక్కడ హాజరైంది. ఒక వేదికను పంచుకున్నారు ఇద్దరు కూడా. సో ఎక్కడ స్టార్ట్ అయింది ఈ దుమారం అనేది, ఎక్కడ స్టార్ట్ అయింది అనడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మనం ఎవరేమన్నారు, ఏం కథ, అసలు ఈ రకం కొండా సురేఖ ఎందుకు మాట్లాడుకొచ్చింది, ఎందుకు ఇంత దిగజాడుతనానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో దుబ్బాక మెదక్ ఇన్ఛార్జ్గా అక్కడికి పోయింది, ఎంపీగా రఘునందన్ హాజరైన దుబ్బాకలో వేదిక ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఎంపీ రఘునందన్ రావు చేనేత కార్మికులు నేసినటువంటి ఒక నూలు దండతోని చేనేత కార్మికులు వేసినటువంటి దండతోని కొండా సురేఖని సత్కరించుకున్నాడు. తన మెడలో వేసిండు దండని. ఇప్పటికే మీరు ఆ ఫోటో కూడా చూసి ఉంటారు. సో ఈ దండ వేసిన తర్వాత ఈ యొక్క ఫోటోని, ఆ ఫోటో ఉందా మన దగ్గర, నేను ఒకసారి చూపిస్తాను మీకు ఆ ఫోటో కూడా. రైట్, ఒకసారి ఇక్కడ జూమ్ చేసుకో. సో ఇది ఆ ఫోటో. ఆ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎంపీ రఘునందన్ రావు, పక్కన కొండా సురేఖ. అయితే ఇక్కడ కనబడితే కనుక క్లియర్ విజిబిలిటీ ఉంది పైన. ఎస్, ట్విట్టర్ ఖాతాల్లో ఈ యొక్క ఫోటోని పెద్ద ఎత్తున ట్రోల్ చేసిర్రు. ఈ ఫోటోని ట్రోల్ చేయడం జరిగింది. ఈ దండేసినటువంటి ఫోటోని ట్రోల్ చేసిర్రు కొన్ని ట్విట్టర్ ఖాతాల్లో. ఆ ట్విట్టర్ ఖాతాలో చాలా క్రిస్టల్ క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ అనడానికి ఉదాహరణ ఒకటి ఏంటంటే, ఈ ఫోటో ట్విట్టర్ అకౌంట్, ఇది M.R అనే ఒక ట్విట్టర్ అకౌంట్. ఆ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించి ప్రొఫైల్ పిక్చర్ అనేది హరీష్ రావు ఫోటో ఉంటుంది. సో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ట్విట్టర్ ఖాతాల నుంచి కూడా ఈ యొక్క మొత్తం ట్రోల్కి గురైంది. పెద్ద ఎత్తున ట్రోల్ జరిగింది ఆ ఫోటో. సో చాలా అసభ్యకరంగా, కొంత వింత పోకడలతోనే, దురహంకారంతోనే అక్కడ ట్రోల్ చేసినట్టు కనబడింది. చాలా అంటే మనం చెప్పాలని భాషలో కొంత చెప్పాల్సి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో చాలా ఫోటోను ఉపయోగించి చాలా వరకు దానికి సాంగ్స్ యాడ్ చేయడం, ఇంకేదో చేసి గలీజ్గా ట్రోల్ చేసేసారు. అయితే గతంలో కూడా ఈ ట్రోలింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ నేతల మీద మీరు చూడొచ్చు. పొన్నం ప్రభాకర్ ఏదో మాట్లాడుతూ బెంచ్ మీద ఇట్లా దండను కొట్టేసి బెదిరించినట్టుగా ఒక ఫోటో. తర్వాత వీర్లపల్లి శంకరు అసెంబ్లీలో కూర్చుండి ఆ పేపర్తోని నోట్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, పల్లో ఏదో తీసుకుంటున్నట్టుగా ఒక ఫోటో. ఆ తర్వాత అదొక వీడియో వైరల్ చేయడం. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వచ్చి పొన్నం ప్రభాకర్తో మాట్లాడుతుంటే దాని ముందు సీతక్క మాట్లాడుతున్న నేపథ్యంలో అదొక ట్రోల్ చేయడం. ఈ రకంగా పలు ట్రోల్స్ గురైంది కాంగ్రెస్ పార్టీ. చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. ఎట్లా అంటే ఒక రకంగా నవ్వుల పాలు చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ పరువు తీసి నవ్వుల పాలు చేసే ప్రయత్నం ప్రతి మంత్రి మీద జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ గతంలో సీతక్క మీద ట్రోల్ అవ్వడం, తర్వాత కొండా సురేఖ మీద ట్రోల్ అవ్వడం, ఈ రెండు విషయాల్లో కూడా జరిగింది. అంతకు మునుపు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ ఉచిత బస్సుల విషయంలో, మహిళలకు ఉచిత బస్సుల విషయంలో కేటీఆర్ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా తెలంగాణ భవన్ ముట్టడించారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పారు. తర్వాత మహిళా కమిషన్ పోయినప్పుడు కూడా మహిళా కమిషన్ దగ్గర కూడా బీఆర్ఎస్ మహిళా నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాల మీద పరస్పరంగా దాడి కూడా జరిగింది. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మహిళలనే టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతున్నదనే ఒక ఉద్దేశంతో మొన్న కొండా సురేఖ మీద ఆ ట్రోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రియాక్ట్ అయిపోయి అక్కడ పోయి పెద్ద ఎత్తున వాళ్ళు తెలంగాణ భవన్ నుంచి ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. సో ఇవన్నీ కొనసాగుతున్నాయి, ఈ ట్రోల్స్ ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. సో కొండా సురేఖ దీని మీద మాట్లాడుతూ, ట్రోల్స్ గురించి మాట్లాడుతూ మొన్న కన్నీరు పెట్టుకున్నారు. ఆ ఫోటో చూపించి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ట్రోల్స్ గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. సో పెద్ద ఎత్తున కన్నీరు పెట్టుకున్నారు. తర్వాత ఏం జరిగిందనంటే, ఈ విషయానికి నిన్న కేటీఆర్ ఆఫ్ ద రికార్డ్లో మీడియా చిట్చాట్లో పాల్గొన్నాడు. అంతకు ముందు రోజు కేటీఆర్ అంబర్పేట దగ్గర మూసి పరివాహక ప్రాంత ప్రజానికాన్ని కొంచెం పోయి వాళ్ళతో మాట్లాడిద్దాం, వాళ్ళ దగ్గర వెళ్దామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే
ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గంలో ముషీరాబాద్ దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ కాన్వాయ్ మీద దాడి చేసి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అని చెప్పి వారు దాడి చేసేసి డైరెక్ట్ కాన్వాయ్ మీద. కానీ కేటీఆర్ ఎక్కడ మాట్లాడే కొండా సురేఖకు సంబంధించిన అంశం తన బీఆర్ఎస్ పార్టీ అనుబంధ ట్విట్టర్ సంస్థలు ఏకంగా ట్విట్టర్ ఇక్కడ కాదు ఆపరేట్ చేసేది, దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారట. అది కూడా కొండా సురేఖని చెప్పింది. ఏకంగా దుబాయ్ నుంచి కొన్ని ట్విట్టర్ అకౌంట్లని యూజ్ చేస్తూ వాటిని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాల మీద ఈ రకంగా మాట్లాడతారని చెప్పి తను మాట్లాడిన మాటలకు గాను మరుసటి రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది కేటీఆర్ మీద దాడి చేయడం, ఆ తర్వాత కేటీఆర్ ఎక్కడ రెస్పాండ్ కాకపోవడం. నిన్న కేటీఆర్ చిట్చాట్లో పాల్గొన్నాడు, మీడియా చిట్చాట్లో. సో మీడియా చిట్చాట్లో పాల్గొని మీడియా చిట్చాట్లో ఏడుపులు పెడబబ్బలు దేనికి, ఎందుకు కపట నాటకం ఆడుతున్నారు కొండా సురేఖ గారు? గతంలో మీరు ఇదే మాటలు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ అనే వ్యక్తి కొంతమంది హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేయించని చెప్పి మీరే మాట్లాడారు కదా. ఆ రోజు ఇవన్నీ కేటీఆర్ మాట్లాడిన మాటలు ఆఫ్ ద రికార్డులో చిట్చాట్లో. సో ఆ రోజు మరి మా కుటుంబంలో ఆడవాళ్ళు ఉంటారు, మరి మా కుటుంబంలో తల్లి చెల్లి అమ్మ అక్క ఉంటారు, మరి మా కుటుంబాలు ఇబ్బంది పడలేదా? నువ్వు ఎట్లా మాట్లాడుతావు? హీరోయిన్ల ఫోన్లు కేటీఆర్ ట్యాప్ చేసిన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటిది అని ఆయన క్వశ్చన్ చేస్తూనే, ముందు నన్ను కాదు మీరు క్వశ్చన్ చేయాల్సింది, దమ్ముంటే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నోటిని ఫినాయిల్తో కడగండి అని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చిండు. ఇవే కాకుండా మూసి విషయంలో రకరకాల విషయాలు మాట్లాడుకొచ్చిండు. మెయిన్గా ఈ కొండా సురేఖ విషయంలో అయితే ఈ మాటలు మాట్లాడుకొచ్చిండు. కట్ చేస్తే కొండా సురేఖకు సంబంధించి మాట్లాడిన వార్తల్ని కేటీఆర్ చిట్చాట్ని పెద్ద ఎత్తున మీడియాలో సర్క్యులేట్ అవడంతో దీని వివరణ పైన కొండా సురేఖ రియాక్షన్స్ కోసం గాంధీ భవన్లో నిన్న 317 జీవో సంబంధించి బాధితుల దగ్గర వారు నచ్చజెప్పేటువంటి క్రమంలో అక్కడికి వచ్చినటువంటి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసింది. ఏమన్నది? ఫస్ట్ ఇక్కడ ఇద్దరి పేర్లు లేవనెత్తింది. ఒకటి, కేటీఆర్ అనే వ్యక్తి హీరోయిన్ల యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా పోయిందని చెప్పుకొచ్చింది. ఈ మాటల్ని మాట్లాడకూడదు అది జర్నలిస్ట్గా. బట్ ఈరోజు ఈ విషయాన్ని మీకు చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకుల నుంచి కావచ్చు, మహిళా నాయకుల నుంచి కావచ్చు, వాళ్ళ వివరణ ఏంటో తీసుకునే ప్రయత్నం కూడా చేస్తా. సో కొండా సురేఖ చేసిన ఆరోపణలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ చాలా సంచలన ఆరోపణలు. ఒక మంత్రిగా ఉంది, ఆవిడ ఒక మంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ కూడా కాదు, అధికార పార్టీలో మంత్రిగా ఉన్నారు, ఒక మహిళగా ఉన్నారు. మరి ఇటువంటి ఆరోపణలు చేయొచ్చా చేయకూడదా తగునా అనే విషయం కూడా గమనించలేకపోయారు. అంటే అథెంటిక్ ఏదో దారి పంట పోయే కాంగ్రెస్ చిన్న కార్యకర్తనో కాంగ్రెస్ పార్టీ ఓ లీడరో వాని వ్యక్తిగత అవసరాల కోసమో లేకుంటే ఆయనకైనా హైప్ కావడం కోసం మీడియాలో అటెన్షన్ కోసమో ఏదో పిచ్చిగా కారు కూతలు కూర్చుండనంటే అదొక వేరే విషయం. లేదా జర్నలిస్టుల ముసుగులో కొంతమంది ఆ ముసుగేసుకొని పిచ్చిగా మాట్లాడంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ మాట్లాడింది ఎవరు? మంత్రి. ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ మీకు అడ్మినిస్ట్రేషన్ పట్ల, రాజ్యాంగం పట్ల, వ్యక్తిగత విషయాల పట్ల ఏందని వ్యత్యాసాలు తెలవాలి. మంత్రిగా ఉంటూ మహిళగా ఉంటూ తను చేసిన ఆరోపణ ఏంటంటే, ఫస్ట్ కేటీఆర్ కారణంగానే హీరోయిన్లు ఆయన వేధింపులు భరించలేక తొందరగా పెళ్లి చేసి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అనే ఒక ఆరోపణ. ఫస్ట్ ఆరోపణ ఏంటి? కేటీఆర్ కారణంగానే తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇండస్ట్రీ నుంచి అని చెప్పి చెప్తున్నది. తర్వాత సమంత నాగ చైతన్య విడాకులకు కూడా కారణం, సమంత నాగ చైతన్య విడాకులకు కారణము కేటీఆర్ఏ. ఎందుకనట అంటే ఇక్కడ తను చెప్పిన క్లారిఫికేషన్ ఏంటంటే, చాలా అగ్రెసివ్గా అసలు ఈ మాట మాట్లాడకుండా ఉండాల్సింది. తన దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, మరి ఎవరైనా విచారణ కోసం ఆదేశించిర్రా, ఎవరైనా కేసు వేసిర్రా, ఫిర్యాదు చేసిరా, పోయి సమంత ఫిర్యాదు చేసిందా, ఎక్కడి నుంచి ఏందని ఏమీ చెప్పకుండా ఉత్తగానే వేగ్గా అట్లా మాట్లాడేసిందేమో అని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఏంది ఇక్కడ విషయం అంటే, ఎన్కన్వెన్షన్ మన కూల్చేసిరు కదా. ఈ ఎన్కన్వెన్షన్ని కూల్చడానికి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో బుల్డోజర్ పోయిన ఎన్కన్వెన్షన్ దాకా. అయితే అప్పుడు కేటీఆర్ సంప్రదింపులు జరిపి నాగార్జున సంబంధించి అక్కినే నాగార్జున కుటుంబం సంప్రదింపులు జరిపితే కేటీఆర్ అంట, ఈ మాటని మాట్లాడకూడదు బట్ డెఫినెట్గా మాట్లాడాల్సి వస్తుంది మీకు చెప్పాలి కాబట్టి, కేటీఆర్ నాగ చైతన్యకి చెప్పి సమంతను పంపించండి, నా ఎన్కన్వెన్షన్ కూల్చివేయకుండా నిలిపివేస్తాను, సమంతను నా దగ్గరికి పంపించండి, ఎన్కన్వెన్షన్ కూల్చివేయకుండా నిలిపివేస్తానని చెప్పి కేటీఆర్ నాగార్జునకు చెప్పిండట. అయితే ఒక ఆడబిడ్డగా తను అంగీకరించలేదు, తను దీన్ని వ్యతిరేకించింది కాబట్టే నాగ చైతన్యతో విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పి సమంత చెప్పింది. సమంత అట్లా చేసింది అన్నట్టుగా కొండా సురేఖ చెప్పింది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ బిగ్గెస్ట్ ఆరోపణ ఏ స్థాయిలో అయితే కేటీఆర్ మీద చేసిందో అదే స్థాయిలో నాగార్జున చైతన్య మీద కూడా చేసింది. ఎందుకనంటే ఈ ఆరోపణ ఏంటంటే, తన కమర్షియల్ వాటి కోసం తన కుటుంబీకులను సైతం త్యాగం చేస్తారన్న తరహాలా ఇప్పుడు కొంత వేగ్గా మాట్లాడిన మాటలు అర్థమవుతున్నది. ఒకసారి మాటలు విందాం మీరు.
ట్విట్టర్ అకౌంట్ లో వాళ్ళ ఫోటోలు కూడా సైబర్ క్రైమ్ కి ఇచ్చి ఈ ఫోటోలకు సంబంధించిన వ్యక్తులు మా వాళ్ళు కాదు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నువ్వుగా రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు మేము చెప్తాం. కానీ నువ్వు ఇప్పటికే దుబాయ్ పంపించావు, ఇద్దరు మనుషులను పంపించావు. దుబాయ్ నుంచి 3 యాక్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో ఇద్దరిని కూడా దుబాయ్ పంపించి అరే బాబు మీరు ఇక్కడ ఉంటే చేతులు దొరుకునే కార్యక్రమం చేయడం అవసరం ఉంది. వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళు కానీ బూతులు ఇక్కడ కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారితో నేను డైవర్సులు ఒకరు అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టద్దు అని అంటే సమంతాను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. రైట్, ఇది బిగ్గెస్ట్ ఎలిగేషన్. సో ఏంటంటే ఇంతకు మించిన నీచం ఉంటుంది. మీరు ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు కొండా సురేఖ్ గారు, మీరు ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు. ఆ మహిళ గురించి మాట్లాడే వ్యక్తిగత జీవితాలకు సంబంధించి మాట్లాడుతున్న టైంలో ఇంత బిగ్గెస్ట్ అలిగేషన్ రాజకీయాల్లోకి నేను ఎప్పుడు చూడలే. ఇన్కన్వెన్షన్ని కూల్చొద్దు అని అంటే మీరు సమంత నా దగ్గర పంపించండి అని చెప్పి కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీని అడిగిండు. అందుకే సమంత ఒప్పుకోలేదు కాబట్టి, సమంత నిజమైనటువంటి ఒక స్త్రీ కాబట్టి తన ఇబ్బందులు ఎదుర్కోలేక నాగ చైతన్యకి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పి కొండా సురేఖ చెప్పుకొస్తుంది. మళ్ళీ ఒకసారి రండి, మీరు ఇంతకు మించిన అలిగేషన్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ? డైవర్సులు ఒకరు అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టద్దు అని అంటే సమంతాను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ ఇది విషయం ఓపెన్ సీక్రెట్ అట. మరి ఎక్కడ కూడా ఇంతటి స్థాయిలో అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలు రేపిందనే విషయం అందరూ చర్చనీయాంశంగా మాట్లాడుకున్నారు. సో ఒక మంత్రిగా ఉంటూ మీరు మంత్రిగా కొనసాగుతూనే ఇట్లా వేగ్గా ఒక ఆరోపణ చేసేసి కొందరు వ్యక్తిగత జీవితాలు తీసుకొచ్చి రోడ్డు పడేసేటువంటి ఆరోపణ మీరు చేయరు. మీరు ఆ రకంగా చేసిరు, అసలు చేయొద్దు. ఇంత దిగజారుడు రాజకీయమా, ఇంత దిగజారుడుతనమా? ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది? మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా, ఫిర్యాదు చేసిరా ఎవరన్నా? పోనీ సమంతాన్ని ఇంకెవరైనా ఫిర్యాదు చేసిరా? లేదు కాదు కూడదు ఇంకెవరైనా ఫిర్యాదు చేసిరా? మీకు ఎవరైనా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? మంత్రిగా ఉన్నారు, సుమారుగా 9 నెలల కాలంగా మీ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ రోజుకో లీకు అదో ఇదో చూస్తూనే ఉన్నాం. మాకందరూ తెలుసు ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయము, యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు. కానీ ఇక్కడ మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో ఈ మాటకు తగ్గట్టుగా మీ దగ్గర అధికారం, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంది? ఉత్తగానే వేగ్గా అట్లా కొట్టిపారేస్తే కొందరు వ్యక్తిగత జీవితాలు బయటపడతాయని మీరు గమనించలేకపోయిరా? ఇంత దిక్కుమాల రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎదురైందా? మీ దగ్గర ఇన్ఫర్మేషన్, ఒక మహిళగా ఉన్నారు మీరు, మహిళల పట్ల ఎటువంటి విధంగా ప్రవర్తించాలని ఒక జ్ఞానం, ఒక ఆలోచన ఆ సమయంలో ఒక దాన్ని ఏమంటారు కాన్షియస్ లేకపోయిందా మీకు? ఊరికైనా వేగాల మాట్లాడే సరిపోదు. ఎవరైనా కానీ అది ఎవరైనా కానివ్వండి, ఆ ఆడబిడ్డ గురించి రకంగా మాట్లాడమని డెఫినెట్గా తప్పు అది. ఇప్పుడు ఇన్ని రకాలుగా మనం చూస్తున్నాం, ఇన్ని రకాల కేసులు తెర మీదకి వస్తున్నాయి. ఏ రోజైనా ఒక ఆడబిడ్డ గురించి ఎవరైనా బయటకు బహిరంగంగా పేరు చెప్పి మాట్లాడిరా? ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే గౌరవం అది. ఆడబిడ్డను రోడ్డున పడేయొద్దనే ఒక అంశం అది. మీరు డైరెక్ట్ వేగ్గా ఒక మీడియా సమావేశంలో మీరు గారు జడ్జి మీరే, పూర్తిగా న్యాయస్థానం, పూర్తిగా పోలీస్ ఆఫీసర్ మీరే, పూర్తిగా ఎంక్వైరీ చేసింది మీరే చూశారు, మీరే చేశారు అన్నట్టుగా మీ కళ్ళెదుట జరిగిన అంశం అన్నట్టుగా ఊరికైనట్లు వేగ్గా మాట్లాడేసి వదిలేసారు. గతంలో మీ పార్టీలో చాలామంది మాట్లాడారు, కానీ ఇప్పుడు ఆరోపణగా మాత్రమే మాట్లాడుకొచ్చారు. అదొక ఆరోపణ అన్నట్టుగానే మాట్లాడుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విడాకులకు కారణమేనని చెప్పి ఆయన కూడా మాట్లాడిండు. విడాకులకు కారణం ఆయనే మాట్లాడిండు. ఇంకొక హీరోని ఉద్దేశిస్తూ కూడా మాట్లాడిండు ఆయన. రకుల్ ప్రీత్ సింగ్ తొందరగా పెళ్లి చేసుకుని పోవడానికి కూడా కారణం కేటీఆర్ అంటూ కొండా సరిగ్గా మాట్లాడుకొచ్చింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గతంలో పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ మాటలు మాట్లాడిండు. కానీ అప్పుడు ఆరోపణ మాత్రమే చేసిండు. ఆయన చూసినట్టుగా, ఆయన చేసినట్టుగా, ఆధారన్నట్టుగా ఎప్పుడు మాట్లాడరాలేదు ఆయన. మీరు మంత్రిగా కొనసాగుతూ అధికార పార్టీలో ఉంటూనే ఈ రకంగా మాట్లాడడం ఏ రకంగా ఉన్నది? ఎంతవరకు సమంజసం ఇది? సో దీనిపైన రియాక్షన్స్ మనం ఎవరో ఈ రకంగా ట్వీట్ చేసిన చూసే ముందు